ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని, అలాగే మీ ప్రార్థన ద్వారా ఈ పరిచర్య సజావుగా సాగేటట్లుగా ప్రభు కృప చూపిస్తున్నారు. అందుకై దేవునికి నేను మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కొరకును మరింతగా మీరు పట్టుదల కలిగి ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. 143వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడైన దావీదురాజు మాట అంటున్నాడు, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపచేయండి. హల్లెలూయా. ఐ ట్రస్ట్ ఇన్ యూ అని దేవునితో ఆయన అంటున్నాడు. ఐ ట్రస్ట్ ఇన్ యూ, నేను యందు నమ్మిక ఉంచున్నాను. లెట్ మీ హియర్ ద లవింగ్ కైండ్నెస్ ఇన్ ద మార్నింగ్ అని. సో నీ కృపా వార్తను ఇంగ్లీష్లో లవింగ్ కైండ్నెస్ అని అన్నారు. సో మనకు తెలుగులో కృపా వార్తను అని పెట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఈ మాటను ఏ సందర్భంలో అన్నాడంటే, ప్రారంభం నుంచి గమనిస్తే ఆయన చాలా శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కష్టాల మధ్యలో, చాలా శోధనల మధ్యలో ఉండి ఆయన ఈ మాట అంటున్నాడు, నేను నీ యందు నమ్మిక ఉంచున్నానయ్యా, నాకు ఉదయానికే నీ కృపావార్తను వినిపింపచేయండి. నేను నీ వైపు నా చేతులు ఎత్తుతున్నాను. నన్ను చుట్టుకొని ఉన్నారు, నన్ను అసలుకి సమాధిలోకి దించేటట్టుగా ఉన్నారు. అంటే అంత భయానకమైన పరిస్థితులు ఈయన ఎదుర్కొంటున్నాడు. అలాంటి సమయంలో కూడా ఈయన అన్నమాట ఏంటంటే, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, నేను నీ యందు విశ్వాసం ఉంచున్నాను, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, ఉదయమున నాకు నీ కృపావార్తను వినిపింపచేయండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క మాట యందు మనం పరిపూర్ణంగా విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి. నేను నీ యందే నమ్మిక ఉంచున్నాను యేసయ్యా, నాకు నీ యొక్క కృపావార్తను వినిపింపచేయండి అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ప్రభువు నిశ్చయముగా నీకు ఆయన తన కృపావార్తను వినిపింపచేస్తాడు. సో సాధారణమైన నార్మల్ సిచ్యువేషన్స్లో, సాధారణమైనటువంటి జీవన పరిస్థితుల మధ్యలో ఈయన ఆ విధంగా దేవుని యందు నేను నమ్మికుంచున్నాను, నీ కృపావార్తను నాకు వినిపింపచేయండి ఉదయానికే అని అడగలేదు. ఈయన చాలా కష్టాల మధ్యలో, చాలా ఇబ్బందుల మధ్యలో, నిందల అవమానాల మధ్యలో దేవుని ఉద్దేశించి ఈ మాట అన్నారు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా మనం ఎదుర్కోవచ్చు. మనం కూడా ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, చాలా ఎటు చూసినా అన్ని దారులు మూసుకొని పోయి ఉన్నట్లుగా మనకు కనబడవచ్చు. కానీ దేవుడు అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యం ఆయన మన కొరకు ప్రారంభించినప్పుడు తప్పకుండా దాన్ని రాజులు సైతం, అధికారులు, అధిపతులు సైతం అడ్డుకోలేరన్న విషయాన్ని మనం గుర్తించాలి. క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు ఉదయాన హేరోదు పేతురుని ఎంత వెతికాడట. ఎంత వెతికినా హేరోదు కంటికి, హేరోదు చేతికి పేతురు కనబడలేదు, చెక్కబడలేదు. కారణం, ఆ రాత్రి దేవుడు అద్భుతమైన రీతిలో పేతురుని ఆ చెరలో నుండి వేయబడిన తలుపులు వేసి ఉండగా సైనికులు, అలాగే వాళ్ళ మధ్యలో సైనికులందరూ పేతురు కోసం కావలా ఉంచబడినటువంటి ఆ సైనికులందరూ అక్కడ ఉండగానే వారి మధ్యలో నుండి దేవుడు అద్భుతమైన రీతిలో పేతురు దావీదుని తప్పించాడు. ఉదయానికి పేతురు కోసం హేరోదు రాజు కదా, ఎంత వెతికినా ఈయన కనబడలేదు. హల్లెలూయా. సో అలాంటి రీతిలో దేవుడు మన కోసం ఆయన అటువంటి అద్భుతాలు చేస్తాడు. మనల్ని రాజులు, అధికారులు, అధిపతులు వెతికినా మనల్ని పట్టుకోవడానికి ఎంత మాత్రం కూడా దేవుడు వారి చేతికి మనల్ని అప్పగించాడు. ఈ యొక్క చిలకలూరుపేట
సమీపంలో ఒక పాస్టర్ గారి గురించి నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆయనే చెప్పాడు ఈ మాట. ఒక పక్కన ఒక విలేజ్ ఉంది, ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. ఆ ప్రాంతానికి దేవుడి చేత ఈయన వెళ్తున్నాడు. ఆ ఊరు, ఆ గ్రామం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఆ గ్రామంలో చర్చి లేదు. అలాంటి పరిచర్య కోసం ఈయన వెళ్తున్నాడు. నేను వెళ్తున్నటువంటి వేళలో ఆ గ్రామంలో ఒక ముగ్గురు ఈయనను చంపడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారట. కానీ అద్భుతంగా ఈ దైవజనుడు వెళ్తున్నాడు, వస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా వారు ఈయనను ఎదుర్కోలేకపోయారు. వారి కంటికి ఈయన కనబడట్లేదు. ఈయన వెళ్తున్నాడు, వస్తున్నాడు. గురువారం వెళ్ళి ప్రార్థన పెడుతున్నాడు, ఆదివారం వెళ్ళి ప్రార్థన జరిపిస్తున్నాడు. వెళ్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తులు ఈయనను కనుగొనలేకపోతున్నారు. అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, దేవుడు ఈ దైవజనులను వెళ్తూ వస్తున్న ఈ దైవజనుడిని వాళ్ళ కంటికి మరుగు చేస్తున్నాడు. వాళ్ళు ఈ దైవజనుడిని చూడకుండా, వీళ్ళు ఆ దైవజనుడిని చూసినా ఆయన గుర్తుపట్టలేకుండా దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈరోజు కూడా మన జీవితంలో అది నెరవేర్చబడతా వస్తున్నాయి. గత వారంలో నేను మీకు చెప్పాను కదా, ఈ చిలకలూరుపేటలో ఈ పరిచర్య లేకుండా చేయడానికి కొన్ని శక్తులు కొంతమందిని ప్రేరేపిస్తున్నాయని కూడా. దేవుని బిడ్డలారా, నాకున్న విశ్వాసం, ధైర్యం, ఈ పరిచర్య నాది కాదు. ఈ పరిచర్య నేను నా సొంతగా వచ్చి ప్రారంభించింది కాదు. ఈ పరిచర్య కేవలం ప్రభువు నాతో చెప్పిన ఆ ఒక్క మాటకు మాత్రమే నేను విధేయుడినై ఈ తెలియని ఈ ప్రాంతానికి వచ్చి ఈ పరిచర్య ప్రారంభించాను. ఈ పరిచర్యను ఆయన ఆ దేవుడే ఆయన ప్రారంభించింది, ఆయన హస్తాలే ప్రారంభించే కనుక ఈ పరిచర్యకు వ్యతిరేకంగా ఎవరు లేచినా, ఎవరు ఎన్ని ప్లాన్లు ప్రణాళికలు కలిగి ఉన్నా దేవుడు వాటన్నిటిని నిర్వీర్యపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో నేను ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో నేను కూడా దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను ప్రభా. ఉదయమున్న నీ కృపావార్తను నాకు వినిపింపచేయండి. హల్లెలూయా. రాజు అయిన హిజ్కియా కాలంలో కూడా మనం గమనిస్తే, హిజ్కియా రాజుకి అషూర్ రాజు ఆయన యొక్క సైన్యాధిపతి వచ్చి హిజ్కియాకి మాత్రమే కాకుండా యావత్తు ఇజ్రాయిల్ అందరూ వినేటట్లుగా హీబ్రూ భాషలో ఇజ్రాయిల్ అందరికీ అషూర్ రాజైన సన్హరీబు చెప్పినటువంటి ఆ మాటలన్నీ ఈ యొక్క సైన్యాధిపతి చెప్తున్నాడు. సైన్యాధిపతి చెప్తున్నటువంటి వేళలో హిజ్కియా రాజు పంపించిన దూతలు అంటారు, మాకు సిరియా భాష వచ్చాయా, మాకు చెప్పు, వీళ్ళందరికీ ఎందుకు చెబుతావు అని. అతను అంటాడు, మీకు మీ రాజైన హిజ్కియాకి మాత్రమే చెప్పమని నా యజమానుడు నన్ను పంపించాడా? లేదు, ఇజ్రాయిల్ అందరికీ చెప్పడానికే నా యజమానుడు పంపించాడు. నాకు సిరియా భాష నాకు వచ్చు, మీకు కూడా వచ్చని నాకు తెలుసు, కానీ హిబ్రూ భాష కూడా నాకు వచ్చు, మీకు మాత్రమే కాదు. హిబ్రూలో అందరికీ చెప్తున్నప్పుడు ఇజ్రాయిల్ అందరికీ వినబడేటట్లుగానే నేను చెప్పాలని చెప్పి విర్రవీగి గర్వంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నీ రాజైన హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఏం చేయాలో మాకు దిక్కు తోచటం లేదు, నీవే వింటున్నావు కదా, సహాయం చేయండి అని దేవుడిని ఆశ్రయించాడు. దేవుడిని నమ్మాడు. అప్పుడు ఏమైందంటే, దేవుడు ఆ రాత్రి వేళ తన దూతను అషూర్ రాజు యొక్క దండులోకి దేవుడు పంపిస్తే ఆ దూత ఒక్క రాత్రి యందు 185,000 మందిని చంపేశాడు. ఎందుకోసం? గర్వించాడు, ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, లేని ప్రవచనాలు చెప్పాడు, అబద్ధపు ప్రవచనాలు చెప్పాడు, యెహోవానే నన్ను మీ దేశం మీదకి పంపించాడు అని చెప్పాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పినటువంటి ఈ వ్యక్తుల మీదకి దేవుని నమ్ముకొని ఉన్నటువంటి రాజైన హిజ్కియా, ఆయన హత్తుకున్నటువంటి రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు అషూర్ దేశంలో, అషూర్ యొక్క సైన్యంలో 185,000 మందిని చంపేశాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపచేయండి. ఉదయాన్ని లేచి చూస్తే అషూర్ సైన్యంలో 185,000 మంది చనిపోయారు. ఎంత కలవరం! శత్రువులకి దేవుడు ఆ విధమైన శిక్షణ ఇచ్చాడు, తను నమ్మిన బిడ్డలకి ఆదరణ ఇచ్చాడు. ఈ రోజున నీ చుట్టూ నీకు వ్యతిరేకంగా ఎవరు లేచినా
దేవుని నువ్వు నమ్ముకున్న కారణాన్ని బట్టి, దేవుని యందు విశ్వసించిన కారణాన్ని బట్టి దేవుడు నీ పక్షాన పోరాడతాడు. ధైర్యం తెచ్చుకో, నమ్మి ఉండు. ఏ అపజయాలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ నిందలైనా, ఏ అవమానాలైనా వాటన్నిటి నుండి దేవుడు అద్భుతమైన కృపావార్తను నీకు వినిపింపచేస్తాడు. ఆయన యొక్క లవింగ్ కైండ్నెస్ ఇన్ ద మార్నింగ్, దేవుని యొక్క గాడ్స్ లవింగ్ కైండ్నెస్, దేవుని యొక్క కృపా సువార్త ఉదయాన్నే దేవుడు నీకు వినిపింపజేస్తాడు. ఎదురు చూస్తుండు, ప్రార్థనలు కనిపెట్టు, తప్పుగా కార్యం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీ అందు నమ్మిక ఉంచినటువంటి మా పితరుల జీవితంలోనూ మా జీవితంలోనూ అయ్యా ఉదయాన్న మీరు కృపా సువార్తను వినిపింపు చేసే దేవుడై ఉన్నారు. అందుకే స్తోత్ర. ఈ రోజున ఒకవేళ ఎవరో అయినా నీ బిడ్డలు కలవరాలతో, వేదనతో, దుఃఖంతో నాయన ఆదరణ కొరకై మీ సన్నిధిలో ఈ మాటలు వింటూ అయ్యా మీ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు, వారందరితో మీరు చెప్తున్న ఈ మాట ప్రకారం అవునుగాక. ఉదయమున మీ కృపా వార్త నీ బిడ్డలందరికీ వినిపింపబడును గాక. అద్భుతం మీరు చేయుదురుగాక. నీ బిడ్డలకు వ్యతిరేకంగా లేచిన ఏ సమస్య, ఏ వ్యక్తి అయినా, ఏ పరిస్థితులైనా అవన్నీ తారుమారోగును గాక. అద్భుతం చేసే దేవుడు మీరు తోడుగా ఉన్నారు. అందుకు స్తోత్రాలు. బిడ్డలందరినీ ఒక్కొక్కరిని మీరు దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి, సమాధానం కలుగు చేయండి, సంతోషం, ఆనందం కలుగు చేయండి. కృపయముడి కృపనివ్వండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య గారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఉదయానికి నిత్యముగా మనం విన్న ఆ మాట ప్రకారంగా ఉదయానికి దేవుడు నీకు కృపావార్తను వినిపింపజేస్తాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు అనేకుల్ని ఓ రోజున తప్పగా ధైర్యపరుస్తావు. నీ ద్వారా దేవుడు అనేక కుటుంబాలు, అనేక జీవితాన్ని ధైర్యపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఉపయోగించుకొని నీకు ఆ మేలు చేసి నీ ద్వారా అనేక కుటుంబాలను ఆయన బలపరుస్తాడు. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఈ మాటలు మళ్ళా జ్ఞాపకం చేసుకో, ధ్యానించు. అద్భుతం దేవుడు కార్యాలు చేస్తాడు.